Hello everyone, I am Dr. Swati Reddy, consultant obstetrician gynecologist, infertility specialist, laparoscopic surgeon. So ee roju laparoscopy gurinchi maatladadamu. So what is laparoscopic surgeries? It is also called as minimally invasive surgery. Ante chaala pedda surgeries paata kalamlo cut open chesi potta open chesi cheyalsina surgeries ee roju just oka 10 mm ante oka 1 centimeter hole tho aa surgeries anedi conduct chestunnamo without any excessive bed rest gaani ఎక్కువ కట్ ఏది స్టిచెస్ లేకుండా ఎక్కువ పెయిన్ లేకుండా త్రూ లాప్రోస్కోపీ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, లాప్రోస్కోపీకి ఓపెన్ సర్జరీస్కి ఏంటి డిఫరెన్స్ అని చెప్తాను. సో మెయిన్లీ మనకు రెస్ట్ అనేది ఎక్కువ అవసరం పడదు, ఎక్కువ 3 to 4 డేస్లోనే మన మామూలు పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ ఆ చిన్న హోల్తో అన్ని మేజర్ సర్జరీస్, గర్భసంచి తీయడం కానీ, అండాశయలో సిస్ట్ ఉన్న దాన్ని క్లియర్ చేయడం కానీ, నీటి బుడుగులు క్లియర్ చేయడం కానీ, ఏదైనా క్యాన్సర్ సర్జరీస్ కూడా త్రూ లాప్రోస్కోపీ చేస్తున్నాం. సో దట్ మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు. అండ్ ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి వూండ్ హీల్ అవ్వదు అనే టెన్షన్ ఉంటుంది. కొంతమందికి మెట్లు ఎక్కాలి, జర్నీస్ చేయాలి, వర్కింగ్ విమెన్ ఉంటారు. సో వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్కి ఇబ్బంది అవ్వకుండా లాప్రోస్కోపీ, ఆ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫీమేల్స్లో ఏ సర్జరీస్ త్రూ లాప్రోస్కోపీ బెస్ట్ అని నేను చెప్తాను. సో మెయిన్లీ ఇప్పుడు అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలామందికి ఒక మిత్ ఉంటుంది, లాప్రోస్కోపీ దుర్బిన్ ద్వారా చేసుకుంటే ఫెయిల్ అవుతుంది అవన్నీ. సో యూజువల్గా గవర్నమెంట్లో క్యాంప్లో చేసేవి కొంతమందికి అది కంప్లీట్ ప్రొసీజర్ కాదు, వాళ్ళు హాఫ్ ప్రాసెస్లో చేస్తారు. అంటే వాళ్ళకి మానిటర్ కానీ అవన్నీ ఉండదు, చిన్న ఒక హోల్లో కళ్ళతో చూసి ట్రై చేస్తారు, అవుతే చేస్తారు, కుదరకపోతే వాళ్ళు పర్ఫామ్ చేయలేరు ఆ సర్జరీ. సో ప్రైవేట్లో అట్లా ఉండదు, అన్నీ రికార్డెడ్ ఉంటుంది విత్ కెమెరా ఎవ్రీథింగ్. అండ్ 99.9% ఫెయిల్ అవ్వదు. లాప్రోస్కోపీ అనేది పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవచ్చు లాప్రోస్కోపీ ద్వారా. అండ్ ఏదైనా అండాశయలో సిస్ట్ ఉంటే రిమూవ్ చేయించుకోవచ్చు. గర్భసంచి కూడా ఏదైనా గడ్డ వాపు ఉంది అంటే గర్భసంచి కూడా త్రూ లాప్రోస్కోపీ తీయొచ్చు. అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా త్రూ లాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నాం. సో ఈ మధ్య కాస్ట్ ఫ్యాక్టర్ అని అడుగుతారు. అంత పెద్ద డిఫరెన్స్ ఉండదండి లాప్రోస్కోపీకి ఓపెన్కి. జస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 20% డిఫరెన్స్ హైక్ ఉంటుంది అంతే. అండ్ ఇట్ ఈస్ సేఫ్. మత్తు కూడా మొత్తం బాడీకి ఇస్తాం లాప్రోస్కోపీలో. సో దట్ ఈస్ వెరీ సేఫ్, పేషెంట్కి చాలా సేఫ్ ఉంటుంది, పెయిన్ ఫ్రీ ఉంటారు. 2వ రోజు కానీ 3వ రోజే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం ప్రతి సర్జరీకి. సో ఏదైనా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఏమైనా లాప్రోస్కోపీ గురించి డిస్కస్ చేయాలనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.